హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్.ఆర్.ఎం. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్న మ్యాచ్ నెంబర్ 63 చెన్నై అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్. వీళ్ళిద్దరి మధ్యన ఏ టీమ్స్ బాగున్నాయి? ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి? ఎక్కడ చపాకుల మ్యాచ్ జరుగుతుంది? పిచ్ రిపోర్ట్స్ ఎలా? ఇంతకుముందు మ్యాచెస్ ఎవరు ఎక్కువ గెలిచారు? వీళ్ళిద్దరి పైన ఎవరికి స్ట్రైక్ రేట్ బాగుంది? ఏ బ్యాటింగ్ లైనప్ బాగుంది? బౌలింగ్ ఎవరిది బాగుంది? ఇవన్నీ మనము ఈ ఫుల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్. వీళ్ళిద్దరూ ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ లక్నోతో ఆడిన మ్యాచ్ 190 రన్స్ చేసి ఆ స్కోర్‌ని నిలబెట్టుకోలేక ఓడిపోయింది. మిచెల్ మార్ష్ ఎక్సలెంట్ నాకు ఆడాడు. ఇంగ్లీషు మిచెల్ మార్ష్. దానివల్ల వాళ్ళు ఓడిపోయి వస్తున్నారు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు ఏం పెద్దగా ఆడలేదు. తర్వాత శివన్ దుబే ఫినిషింగ్ ఇచ్చాడు. బ్రేవిస్ పర్లేదు అనిపించారు. అంతే. తర్వాత కార్తిక్ శర్మ ఒక 70 రన్స్ చేశాడు. అలా మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. బౌలింగ్ కూడా మ్యాచ్ అయితే ఏం పడలేదు. అనుకుల్ కాంబో చాలా ఎక్కువ కొట్టిచ్చేశాడు 64 రన్స్. అలా మ్యాచ్ వాళ్ళు ఓడిపోయి వస్తున్నారు. అలాగే ఇంకో సైడ్ చూసుకుంటే హైదరాబాద్ కూడా జీటీతో ఆడిన మ్యాచ్ 168 రన్స్ చేయలేక వాళ్ళు ఓడిపోయి వస్తున్నారు. వాళ్ళైతే ఎవరు ఒక్కరు కంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా ఇషాన్ కిషన్ గానీ, క్లాసన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఎవరు సరిగ్గా లేదు. ప్యాట్ కమిన్స్ ఒకడు ఆ మ్యాచ్ హైయెస్ట్ రన్స్‌గా ఉన్నాడంటే ఇంక అర్థం చేసుకోవచ్చు మనము వాళ్ళ బ్యాటింగ్ లెవెల్ ఎట్లా కొలాప్స్ అయిపోయిందో. 82 మార్జిన్‌తో గెలిచారు వాళ్ళు. వీళ్ళు ఓడిపోయేస్తున్నారు 82 రన్స్‌తో. అలాగే ఈ పొద్దు జరగబోయే మ్యాచ్ చెన్నై చపాక్‌లో. ఇంతవరకు చెన్నైలో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచలేదు. జస్ట్ ఒక మ్యాచ్ మాత్రం గెలిచింది. అది కూడా పోయిన సీజన్‌లో గెలిచారు చెన్నైలో ఒక మ్యాచ్ వాళ్ళు. అంతకుముందు వరకు ఒక మ్యాచ్ కూడా గెలిచలేదు. 6 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. అది కూడా పోయిన సీజను. అలాగే వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ చూసుకుంటే 23 మ్యాచెస్‌లో 15 మ్యాచెస్ గెలిచింది సీఎస్‌కే. జస్ట్ 8 మ్యాచెస్ మాత్రమే సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. అలా చూసుకున్నా కానీ వీళ్ళకి కొంచెం ఎక్కువ మ్యాచెస్ గెలిచి కొంచెం చాలా ఎక్కువ ఎడ్జ్ ఉంది. అలాగే దాని తర్వాత లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నా కానీ చెన్నై జస్ట్ 2 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే హైదరాబాద్ 3 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే పేరెంట్స్‌గా వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన మ్యాచ్ అయితే 190 రన్స్ 194 రన్స్ చేస్తే ఆ రన్స్‌ని చేయలేకపోయారు. ఆ పొద్దు చాలా బాగా ఆడాడు అభిషేక్ శర్మ కానీ, తర్వాత క్లాసన్ వాళ్ళిద్దరూ 50 పార్ట్నర్‌షిప్ రన్స్ చేయడం వల్ల. అలాగే మలింగ మలింగ ఆ పొద్దు బౌలింగ్ చాలా బాగా వేశాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ బౌలింగ్ దానివల్ల ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచొచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్టు ఫీల్డింగ్ తీసుకోవాలి. ఎందుకంటే నైట్ గేము, చెన్నై చపాకు బీచ్‌కి దగ్గరలో ఉంటది. ఖచ్చితంగా డ్యూ 100% వస్తది. అందులో ఈ మ్యాచ్ కొంచెం మ్యాచ్ స్పిన్నర్‌లకు అనుకూలంగా ఉంటది. ఎందుకంటే చపాకు స్పిన్నర్‌లకు అనుకూలంగా ఉంటది. కానీ ముందు మ్యాచెస్ ఉంటే కొంచెం స్కోర్ ఎక్కువ అయితే వస్తున్నాయి. ఇంతకుముందు మ్యాచ్ కూడా లక్నోతో ఆడినప్పుడు 209 రన్స్ కూడా చేజ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 7 ఇయర్స్ తర్వాత 180 రన్స్ చేజ్ చేసినారు. ఆ రన్స్ అయితే 200 రన్స్ కూడా వస్తున్నాయి. మళ్ళీ పిచ్ అయితే ఏ పిచ్ ఉంటదో తెలీదు. కానీ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ 53% మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. తర్వాత సెకండ్ బ్యాటింగు 47% ఉంది. కానీ వీళ్ళిద్దరు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. ఒక జస్ట్ మన మ్యాచ్ కొంచెము ఫెయిల్ అయ్యారు తప్పక వాళ్ళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో టాప్ ముగ్గురు ఆరెంజ్ క్యాప్‌లోళ్ళు ఉన్నారు. ఇషాన్ కిషన్ అలాగే అభిషేక్ శర్మ, క్లాసన్ వీళ్ళ ముగ్గురు 500+ రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్‌లో ఉన్నారు. అంటే వాళ్ళ టీం ఎంత బాగుందో చూసుకోవాలి మనం బ్యాటింగ్‌లో వాళ్ళు. వాళ్ళ ముగ్గురు 500 రన్స్ చేశారంటే చాలా బాగుంది వాళ్ళ బ్యాటింగ్ గానీ, ట్రావిస్ హెడ్ గానీ, అభిషేక్ శర్మ గానీ, తర్వాత క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ వాళ్ళ బ్యాటింగ్ అయితే ఏ డోకా లేదు. చాలా బాగుంది. ఇషాన్ కిషన్ వీళ్ళ బ్యాటింగ్ మాత్రం చాలా బాగుంది. అలాగే వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. ప్యాట్ కమిన్స్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు. అలాగే మలింగ తను కూడా పర్లేదు. తను కూడా బాగా చేస్తున్నాడు. తర్వాత మిగతా బౌలర్స్ కూడా చాలా బాగా చేశారు. పెర్పుల్ హింగే తను కూడా పర్లేదు. తను కూడా చాలా బాగా చేస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ కూడా పర్లేదు బాగుంది. వికెట్స్ కూడా పడుతున్నాయి. బౌలింగ్ విషయం కూడా పర్లేదు బాగానే ఉన్నారు. కానీ
ఒకటేంటంటే చెన్నై గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి, చెన్నై విధంగా చూసుకుంటే చెన్నైలో సంజు శాంసన్, గైక్వాడ్ వాళ్ళిద్దరైతే పెద్ద ఫామ్‌లో ఉన్నట్టు అనిపించడం లేదు. ఆడితే ఇద్దరు లేదా ఒకరు ఆడుతున్నారు. లేదా ఇద్దరైతే ఒక మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు ఇద్దరు కలిసి. పోయిన మ్యాచ్‌లో సంజు స్టార్ట్ ఇచ్చినా గానీ దాన్ని బిగ్ స్కోర్‌గా కన్వర్ట్ చేయలేకపోయాడు. అలాగే గైక్వాడ్ కూడా ఔట్ అయిపోయాడు. పూర్విల్ పటేల్ కూడా ఔట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ చూడాలి మళ్ళీ వాళ్ళు ఎలా కమ్‌బ్యాక్ చేస్తారో. వాళ్ళు ఏ పిచ్ ఇస్తారో అది పెద్ద ఇంట్రెస్ట్‌గా ఉంది. ఎందుకంటే హైదరాబాద్‌కి బ్యాటింగ్ పిచ్ ఇస్తే తెలుసు వాళ్ళు ఎలా ఆడతారో తెలుసు కాబట్టి వీళ్ళంత రన్స్ చేయలేరు కాబట్టి కొంచెం వీళ్ళైతే ఫస్ట్ టాస్ పడితేనే నాకు తెలిసి బ్యాటింగ్ తీసుకోకుండా ఫీల్డింగ్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే వర్షం పడతా ఉంది. పిచ్ కూడా కవర్ చేస్తున్నారు చాలా 2 డేస్ నుంచి పిచ్ కూడా వర్షం పడతా ఉంది కాబట్టి పిచ్ కూడా కవర్లో ఉంది. అది ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ కొంచెం 4-5 ఓవర్స్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ చేజింగే తీసుకుంటారు అనుకుంటాను నేను. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై చూసుకుంటే చెన్నై కొంచెం అన్ఫామ్ అనిపిస్తుంది. బ్యాటింగ్లో సరిగ్గా రాణించడం లేదు. బౌలింగ్ విధంగా అయితే బాగుండేది మన వరకు. నిన్న మ్యాచ్లో అనుకూల్ కాంబోజ్ చాలా రన్స్ కూడా ఇచ్చేసుకున్నాడు. అలాగే దానివల్ల చాలా ఇబ్బంది. తను ఎలా వస్తాడో ఈ మ్యాచ్‌కు చూడాలా. నూర్ అహ్మద్ అయితే చాలా బాగా వేస్తున్నాడు. తనకైతే వికెట్స్ పడకపోయినా బౌలింగ్ అయితే బాగా చేస్తున్నాడు. స్పెన్సర్ జాన్సన్ పోయిన మ్యాచ్‌లో వచ్చాడు. నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో స్పెన్సర్ జాన్సన్ ఉండడు. అకిల్ హుసేన్ వస్తాడు అనుకుంటాను నేను. ఎందుకంటే అకిల్ హుసేన్ ఉన్న 5 మ్యాచెస్‌లో వీళ్ళు 4 మ్యాచెస్ గెలిచారు. ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయారు. తను లేకుండా ఆడిన మ్యాచెస్ చాలా వరకు ఓడిపోయారు. కాబట్టి తను మెయిన్ ఇంపార్టెంట్. తననైతే తీయకూడదు. ఎందుకు తీస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్ అయితే తను ఖచ్చితంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. తర్వాత అనుకుల్ కాంబోజ్ తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తున్నాడు. పర్లేదు. ఒక మ్యాచ్ అయితే అంటే ఏం కాదు. ముఖేష్ చౌదరి తను కూడా ఓకే. తను బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు. ఈ మ్యాచ్ గుర్బజ్ సింగ్ తను కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అందరి బౌలింగ్‌లో పర్వాలేదు. ఆ ఒక్క మ్యాచ్ కొన్ని మ్యాచెస్ తిరుగుతుంటాయి మామూలే. అలాగే ఈ మ్యాచ్ చూసుకుంటే చెన్నైలో ధోని వస్తాడా? రాడా? అనేది ఒక బిగ్ క్వెషన్ అయిపోయింది. ఎందుకంటే చెన్నైలో తన లాస్ట్ గేమ్ ఆడతా అని చెప్పి మహేంద్ర సింగ్ ధోని ఒకప్పుడు చెప్పాడు. మై లాస్ట్ గేమ్ ఇన్ చపాక్ అని చెప్పాడు చెన్నై మధ్యలో. ఇంతవరకు చెన్నైలో ఒక మ్యాచ్ కూడా ధోని ఆడలేదు. ఈ సీజన్ మొత్తం 90% అయిపోవచ్చింది. కానీ ధోని ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ మ్యాచ్ ఆడతాడా? అని చాలా వరకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఆడి డెబ్యూట్ ఇచ్చేసి రిటైర్మెంట్ ఇస్తాడా అని అనుకుంటున్నారు చాలామంది. మేబీ ఈ మ్యాచ్ ధోని ఆడొచ్చు, ఆడకపోవచ్చు. మనకైతే క్లారిటీ లేదు. ఎక్కడే కానీ రిపోర్ట్స్ కానీ ఏవి కానీ బయటికైతే రాలేదు తను ఆడుతున్నట్టు. మేబీ తను ఆడొచ్చు, ఆడకపోవచ్చు. అది మనకు తెలీదు. అది తన డిసిషన్. తను ఏమనుకుంటున్నాడు. కానీ తను ఆడితే మేబీ ఇదే లాస్ట్ గేమ్ అవ్వచ్చేమో తనకి. చపాక్‌లో ఆడి ఈ మ్యాచ్ ఆడేసి రిటైర్మెంట్ ఇస్తాడేమో మళ్ళీ. తను ఏమనుకుంటాడో తెలియదు. తను అంత హంగామా చేసేటోడైతే కాదు. సైలెంట్‌గా ఇచ్చేసేటోడు. కానీ చూద్దాం మళ్ళీ ఈ మ్యాచ్ అన్నా ఆడతాడో లేదో. చాలా వరకు రీగల్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు చెన్నై ఫ్యాన్స్. ధోని ఒకసారన్నా చూడాలి ఈ గ్రౌండ్‌లో అని చెప్పి. మళ్ళీ పొద్దు అది జరుగుతుందో లేదో చూడాలా. అలాగే తర్వాత ఇలా బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది. అలాగే ఈ మ్యాచ్‌లో మ్యాచప్స్ ఏవి బాగుంటాయంటే నేనేమనుకుంటున్నానంటే సంజు శాంసన్, ప్యాట్ కమిన్స్ చాలా బాగుంటది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ మధ్యలో ఓపెనింగ్ వేస్తున్నాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, ఇటుపక్క గైక్వాడ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా బ్యాటిల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇటుపక్క నూర్ అహ్మద్, అటుపక్క క్లాసన్ నూర్ అహ్మద్‌కి చాలా బాగుంటుంది వాళ్ళిద్దరు వేసే బౌలింగు. పవర్ ప్లేలో అయితే అకిల్ హుసేన్‌కి, ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళది కూడా బాగుంటుంది. పవర్ ప్లేలో తను ఖచ్చితంగా అకిల్ హుసేన్ బౌలింగ్ చేస్తాడు. తను ఎలా ఎదుర్కొంటారో మళ్ళీ చూడాలి. ఈ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. దాని తర్వాత అనుకుల్ కాంబోజ్ అలాగే ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇటుపక్క చూసుకుంటే తర్వాత ప్రఫుల్ హింగే తను కూడా బౌలింగ్ బాగా చేస్తున్నాడు. అలాగే తర్వాత అటుపక్క బ్రేవిస్, శివన్ దూబే వాళ్ళు కొంచెం టచ్‌లో అనిపించారు. శివన్ దూబే పోయిన మ్యాచ్ బాగా లేకొచ్చి ఫినిషింగ్ చేశాడు. అలాగే బ్రేవిస్ కూడా టచ్‌లో అనిపించాడు. కానీ తను ఇంకా కొంచెం ఆడలేదు. తన స్టాండర్డ్స్‌కి అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. అలాగే ఈ మ్యాచ్ మెయిన్ ఊర్విల్ పటేల్ కూడా చాలా ఇంపార్టెంటు. ఈ మ్యాచ్ ఇద్దరికి డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ చెన్నైకి. ఈ మ్యాచ్ ఓడిపోతే చెన్నై ఆల్మోస్ట్ ఆల్ ప్లే ఆఫ్స్ నుంచి ఇంకా ఎలిమినేట్ అయిపోయినట్టే. కాబట్టి ఈ మ్యాచ్ చెన్నైకి చాలా ఇంపార్టెంటు. అదే పనిగా చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్‌లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌లో అయితే ఏ ఇబ్బంది లేదు. వాళ్ళని మళ్ళీ ఎలా వీళ్ళు కట్టడి చేస్తారో చూడాలా. స్పిన్ పిచ్ కానీ కొంచెం బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ వస్తే ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రగుల్ చేయొచ్చు వాళ్ళని.
మనము పోయిన మ్యాచ్ జీటీలో కూడా చూసిన వాళ్ళు అలా బౌలింగ్ పిచ్ చేసుకొని వాళ్ళని ఆ బౌలింగ్ పవర్ పైన స్ట్రాంగ్ చేసి వాళ్ళని ఎలా చేశారో, మరి చెన్నై కూడా చూడాలా. స్పిన్ పిచ్ ఏమైనా చేసి అలానే ఏమన్నా వాళ్ళపైన అటాక్ చేస్తుందా, లేకపోతే ఎలానో చూడాలా. ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో హోమ్ గ్రౌండ్‌లో చేసినప్పుడు అప్పుడు ఓడిపోయింది. మళ్ళీ ఇప్పుడు చెన్నైకి హోమ్ గ్రౌండ్‌లోకి వస్తుంది. ఎటుపక్క చూసుకున్న రికార్డ్స్ అయితే కొంచెం వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కే బాగున్నాయి. చూద్దాం మళ్ళీ ఈ మ్యాచ్ ఏమైతదో. మెయిన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ సంజు శాంసన్, గైక్వాడ్ వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. ఉరువుల్ పటేల్ వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఉరువుల్ పటేల్‌ని ఫస్ట్ పంపించినా గానీ ఇంకా కొంచెం చాలా బాగుంటది. ఎందుకంటే తను కొంచెం పవర్ ప్లేలో ఇంకా హిట్ చేసి గైక్వాడ్ వన్ డౌన్ ఆడినా గానీ బాగుంటది. ఎందుకంటే తను క్లాసిక్‌గా ఆడి నీట్‌గా ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేయగలుగుతాడు కాబట్టి. చూద్దాం మనం వాళ్ళేమనుకుంటున్నారో. అలాగే ఈ మ్యాచ్ నేనేమనుకుంటానంటే, ఈ మ్యాచు చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తదనుకుంటున్నాను. కొంచెం వాళ్ళు గెలుస్తారనిపిస్తుంది ఎందుకో నాకు. కొంచెం బౌలింగ్ పిచ్ స్పిన్‌కి అనుకూలిస్తే వాళ్ళ స్పిన్నర్లు అకిల్ హుసేన్ గానీ, తర్వాత నూర్ గానీ చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతారు. అందులో కొంచెం బ్యాటింగ్‌లో సంజు శాంసన్ వీళ్ళు ఆడితే కొంచెం అని నాకెందుకో కొంచెం వాళ్ళు పైన ఎడ్జ్ ఉంది. వాళ్ళు గెలుస్తారు అనిపిస్తుంది చెన్నై. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఇంతవరకు చూస్తున్నట్టుంటే థాంక్స్. అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఓకే.